హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఎప్పటి నుంచో ఒక మొబైల్ కొందాం అనుకుంటున్నా, మంచి కెమెరా కోసం. ఆల్రెడీ ఐఫోన్ ఉంది, బట్ స్టోరేజ్ సరిపోవట్లేదు కాబట్టి వేరేది ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో నేనైతే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ మంచి ఆప్షన్స్ ఉంటాయి, షోరూమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి నచ్చుతుందని. సో నేనైతే ఫస్ట్ జంబో షోరూమ్కి అయితే వెళ్ళాను. సో వెళ్ళగానే ఒకడైతే తగిలాడు, నథింగ్ కంపెనీలో మొబైల్స్ అదే తీసుకోండి అని చెప్తానే ఉన్నా. నాకైతే నచ్చలేదు. నేనైతే వివో X200 FE ఇదే తీసుకుందాం అనుకున్నాను. బట్ స్టిల్ ఆయన మళ్ళీ ఆ నథింగ్ దగ్గరే తీసుకెళ్ళి ఆ కెమెరాస్ చూపించి అదే బాగుంది, అదే తీసుకోండి అని చెప్తాను. నాకైతే అసలు నచ్చలేదు అది. అట్ లాస్ట్ నేను వివోకి అయితే సెట్ అయిపోయాను అనమాట. ఆర్డర్ ప్లేస్ చేసేసాను. ఈ రెండిట్లో క్రీమ్ కలర్ది తీసుకున్నాను అనమాట. సో ఈ మొబైల్ అయితే 2599 dirhams పడింది. దీనికి ఎయిర్పోర్ట్స్ అండ్ బ్యాగ్ అండ్ ఒక వాచ్ ఇచ్చారు. ఆర్డర్ పెట్టేసి కలెక్షన్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాను నేను. మనకి చెప్తారు దుబాయ్లో ప్రైజెస్ తక్కువ ఉంటాయి అని చెప్పి 1000-3,000 డిఫరెన్స్ వస్తుంది అంతే గైస్. ఎక్కువ అయితే చేంజెస్ ఏమి ఉండదు. సో నా మొబైల్ అయితే వచ్చేసింది. నేను ఆర్డర్ పిక్ చేసుకుని సిగ్నేచర్ పెట్టేసి వచ్చేసాను అక్కడ నుంచి. సో వచ్చిన తర్వాత ఒకసారి ఆన్ చేసి మొత్తం నీట్గా చూసుకున్నాను ఏమేమి ఇచ్చారని చెప్పి. దాని తర్వాత డేటా బ్యాకప్ కూడా చేపించుకున్నాను వీళ్ళ దగ్గరే. ఇంకా ఎయిర్పోర్ట్స్, వాచ్, ఒక బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. సో వీళ్ళైతే మొత్తం నా డేటా బ్యాకప్ చేసి ఇచ్చేసారు. దాని తర్వాత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసారు వీళ్ళే. ఈ మొబైల్ అయితే ఇండియాలో 60,000 గైస్, నాకైతే 56,000 పడింది. ఫొటోస్ అయితే సూపర్, అసలు చాలా బాగా వస్తున్నాయి. మాల్లో నేను కాసేపు అలా తిరుక్కొని రిటర్న్ అయితే వచ్చేసాను. ఈ క్లిప్ ఎండింగ్ లో నేను ఆ కొత్త మొబైల్లో తీసుకున్న ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. దాని తర్వాత నేను డిన్నర్ కోసం లఫా రెస్టారెంట్కి వచ్చేసాను. షవర్మాస్ నా ఫేవరెట్ అసలు. ఇక్కడ నేనైతే అరబిక్ మీల్ పెట్టుకున్నాను, బాగా తినేసి ఇంకా నేనైతే రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. సరే గైస్, అట్లయితే మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు టూడుల్స్.